ఏం బాయ్ ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్బాయి. ఓ మీరా, నమస్కారం అండి. ఎంతసేపు అయింది వచ్చి? నేను ఎప్పుడు వచ్చా తర్వాత చెప్తాను కానీ ముందు మీ అవ్వగారి కళ్ళజోడు ఇవ్వండి. కళ్ళజోడా ఎక్కడుంది? ఏమ్మా ఎక్కడ పెట్టావు? అదేమిటమ్మా నా కళ్ళజోడు నువ్వు పెట్టుకున్నావు? ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అవ్వగారు మీ ఆరోగ్యం ఎలా ఉందండి? నా ఆరోగ్యం మీరు దగ్గుతుంటే విన్నానండి. అదే అలా ఎందుకు దగ్గా? నేను దగ్గలేదే. దగ్గలేదే. ఓ అవును, మొన్న ఆయన వచ్చినప్పుడు దగ్గావు కదా, అందుకని అడుగుతున్నారు. మొన్న కాదండి, రాత్రి ఫోన్లో దగ్గరే. అది ఫోన్లో నేను దగ్గటం ఏమిటి? అరే అవును, అమ్మ ఫోన్లో దగ్గర ఏమిటి? అది రాంగ్ నెంబరు, రాంగ్ దగ్గు. రాంగ్ నెంబర్ లో రాంగ్ దగ్గు. అది ఇంకెవరో దగ్గుంటారు కదావా? ఏమిటమ్మా పిచ్చివాగుడు నువ్వు ఊరుకో. అదే నేను ఇలా ఊరుకోను. అయితే మీరు రాత్రి ఫోన్లో మాట్లాడలేదా? మీరు ఊరుకోండి, మా అసలు ఫోన్ దగ్గరికి పోకపోతే. మరి అయితే ఎవరు రాత్రి ఫోన్లో మాట్లాడింది? ఎవరు మాట్లాడింది? నాన్నే మాట్లాడి ఉంటారు. కరెక్ట్, నాన్నే దగ్గుంటారు, నాన్నే ఫోన్ చేసి ఉంటారు. నేనా? నేనెవరికి ఫోన్ చేయలేదే. నువ్వు జైక నేను జైక, మరి రవితో ఎవరు మాట్లాడినట్టు? అవును, ఎవరు మాట్లాడినట్టు? కరెక్ట్ సార్, అదే దగ్గు. ఏమ్మా ఇది నీ పనేనా? అవును. కాదు, లేదు. మరే నాన్న, నేను మామూలుగానే మాట్లాడాను. ఆయన కోపంగా ఎవరు గట్టిగా అరిచారు. దాంతో నాకు భయం వేసింది, వణుకు పుట్టింది. వణుకుతూనే మాట్లాడాను, అందుకని అవ్వనుకున్నారు. పాప కొంటె పిల్ల ఎప్పుడూ అంతే. ఇంకా చిన్నపిల్ల చేష్టలు పోలేదు. నువ్వేమనుకోకు నాయనా. దానికే ఉంటుందండి. వస్తానండి. ఆగండి, వచ్చి ఊరికే పోతే ఎలా? కాఫీ తీసుకొచ్చాను. కాఫీ నాకు అలవాట్లేదండి. నీకు మంచి అలవాట్లేవి లేనట్టున్నాయి, అందుకనే కూల్ డ్రింక్స్ తెచ్చాను. ఐస్ నాకు సరిపడదండి. మీరు అలా అంటారని ఐస్ వేరే, డ్రింక్ వేరే తెచ్చాను, తీసుకోండి. తీసుకోరావి. వస్తానండి. నేను వస్తానమ్మా. నీకు ఆ దొంగల ముఠాకు ఏమీ సంబంధం లేదని నమ్మి నిన్ను విడిచిపెడుతున్నావు. నిజంగా నాకేం తెలియదండి. నిన్ను కారు డ్రైవ్ చేయమని డబ్బిచ్చాడే, అతను మళ్ళీ కనిపిస్తే వెంటనే మాకు తెలియచేయి. అలాగే సార్, వెళ్ళు. పోలీసులు డ్రైవర్ వదిలేశారు. ఆచూకీ ఏమైనా ఇచ్చావా? లేదు బాబా, నాకేమీ తెలియదు అన్నాను. శబాష్, పోయి పని చూసుకో. వద్దండం. పోలీసులు మన డ్రైవర్ని ఎందుకు వదిలిపెట్టారో గ్రహించావా? ఇతని మీద ఏ అనుమానం లేదని చెప్పి వదిలేశారట. అదే పొరపాటు. అతను ఎక్కడెక్కడికి వెళుతుంటాడో రహస్యంగా కనిపెడుతూ అతని ద్వారా మనల్ని పట్టేయాలని వాళ్ళ పన్నారు. అర్థమైందా? నువ్వు అసలు బయటికే వెళ్ళదు, ఇక్కడే. అలాగే బాబా, బొంబాయి నుంచి ఇంకా డబ్బు రావాలి, ఎందుకు రాలేదు? పోలీసు బందోబస్తు జాస్తిగా ఉన్నందువల్ల ఆలస్యమైంది. రేపే వస్తున్నట్లు కబురొచ్చింది. జాగ్రత్త. అలాగే వద్దండా. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు మన షాపు వాకిలి గుండా వెళ్ళదు. అలా వెళితే ఇప్పుడు నువ్వు వచ్చిన ఇంటికి మన వడ్డీ షాపుకి రహస్య మార్గం ఉందని పోలీసులు కనిపెట్టేస్తారు. కాబట్టి వచ్చిన దాని వెళ్ళు. అలాగే బాబు. వెళ్ళేటప్పుడు డ్రైవర్తో వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఒంటరిగా వస్తున్నాడు. ఇదే గోడమా. నేను వెంటనే వెళ్తాను. ఎందుకైనా మంచి వెళ్ళు, పోలీసులు తీసుకో.
వేసిన పప్పు. చూసారా, మంగళవారం బొంబాయి మెయిల్లో హోల్డాల్ వస్తుంది. కారు పంపించండి. వెల్డన్ మిస్టర్ రవి. ఈ దెబ్బతో దొంగల ముఠాన్ని మొత్తం పట్టివేయచ్చు సార్. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. హోల్డర్ డిక్కీలో పెట్టాడు. గింగిలో చూస్తావు. ఇప్పటి నాది. అది నాదే. ఎక్కడ సన్నాసి ఇలా తొలిచి దీన్ని బాబు గారు రైలు. నా బాబు గారిది కాదురా, మా తాత పోటరు, మా అబ్బ పోటరు, నేను పోటరు. రేపు నాకు పుట్టబోయే కొడుకు పోటరు రా. ఆడవాళ్ళ పెట్లో మూటలు మూసే సన్నాసి తీసుకోరా, బతకరా. అత్యంత ఉండండి సార్. మోస్తే మీ మూట నేనే మోయాలా? చెప్పేది నీ కదా. అదే తీరాన్ని ఎత్తులు పెట్టుకున్న తర్వాత అంటారు సార్. మీరు పెట్టాలా, మీరు బతకాలా? దేవుడు అందరికీ ముఖం రాశాడు సార్. మాకు మాత్రం పోటర్లకు స్పెషల్ గా రాశాడు సార్. జోబు మీద 4 రనర్స్. రండి సార్. ఏంటి సార్ ఇంత కూడా ఉంది? ఇల్లంతా మూట కట్టి హోండాలో పెట్టినట్టుంది. తమ కారే సార్? MSW 9586 ఈ కారే. మీరు కారులో కూర్చోండి, నేను డిక్కీలో పెడతాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్? వాళ్ళు నీకేం చెప్పలేదా? 3 ఇళ్ళు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ తీసుకురమ్మన్నారు. సరే పద, చెప్తాను. వాళ్ళు పక్క వాళ్ళగా ఉన్నారు, కొంచెం జాగ్రత్త తెలుసుకో. నేను పాతవాడినాగా. కరెక్ట్. ఇవన్నీ బొంబాయి బ్యాంకు దోపిడీ తాలూకు. భావత సార్, నువ్వు చాలా అఖండుడి. నీకు తగిన పారితోషికం లభిస్తుంది. థ్యాంక్స్ సార్. ఇదంతా ఇన్స్పెక్టర్ రవి గారి ప్లాన్ సార్. కారులో పెట్టక ముందే హోండాలు మార్చేయమన్నాడు. మార్చేశాను. వెరీ గుడ్. అయితే ఇప్పుడు రవి ఎక్కడ ఉన్నట్లు? వాళ్ళని కారులో ఎక్కించుకుని వాళ్ళు ఉండే చోటు కనిపెట్టడానికి వెళ్ళాడు. పోలీస్ సహాయం ఏమైనా కావాలని చెప్పారా? ఆయనకి ఎందుకు సార్ పోలీస్ సహాయం? అసహాయ సూర్యుడు. ఏదైనా అపాయం జరిగినా ఉపాయంతో బయటపడతాడు. పెద్ద బ్రెయిన్ సార్. హోండాలు పెట్టి నువ్వు వెళ్ళు. ఏం నిలబడ్డావు? వెళ్ళు. లోపలికి తెస్తానండి. అక్కర్లేదు, వెళ్ళు. సరే. రహస్య దగ్గర మాట్లాడుకుంటాను. ఇంకేమైనా ఉన్నాయేమో చూడండి. వాడి రివాల్వర్తో వాడిని గడిచిపడద్దాం. వద్దు, గురువు చెప్పకుండా ఏమీ చేయకూడదు. గురువు ఎక్కడా? అక్కడే. అయితే వీడిని తీసుకెళ్లి కొట్లో పెట్టి తాళం వేయండి. నేను హోండాలు తీసుకెళ్లి గురువుకి అప్పు చెప్పొస్తాను. తీసుకెళ్ళండి.
టోటల్ రౌండ్స్ 1 2 3 4 5 6 ఫినిష్. Come on, please. హోల్డాలు కొట్టేయాలని పెద్ద ప్లాన్ వేశాడు. మన ముందు వారి ఆటలో ఏంటిదంతా బాబు రాళ్ళు. ఇదంతా ఆ సిఐడి చేసిన మోసం. మన హోల్డాలు ఎక్కడో మార్చేశాడు. ఎక్కడ మార్చేశాడు? మీరంతా గర్వ చేస్తున్నారా? ఎక్కడ నాడ సిఐడి ఒట్లో పెట్టి బంధించాం. పదండి పదండి. ఎవరు లేరే? లోపల చూద్దాం పద. లేదమ్మా, నా గొంతు పోయింది. ఈ హోటల్ భోజనం గుంచేసి బొత్తుగా పోయింది. ఇది అమ్మాయిలో ఈ వేళ నుంచి మా వాడి చేత వంట పెట్టిపోతున్నాను. అందుకు గాను మీరు గురుదక్షిణగా రోజు ఏదో ఒక కనుక ఉప్పు, మిరపకాయ, చింతపండు, కందిపప్పు, కూరగాయలు. మా దొడ్లో కూరగాయలు కాస్తాయి. ఒక పొట్లకాయ తెచ్చి పెట్టినా? పొట్లకాయ మంచిదనే. ఓ నీలాగే సన్నగా పొడుగ్గా ఉంటాయి. మా తల్లి పట్టరామ్మా పట్టరా. నాకు సగం ఎందుకేం చేస్తావమ్మా? మా ఇంట్లో ఢిల్లీగా ఉంది. 5 సేర్లు పాలిస్తుంది. మీగడి పెరుగు తెచ్చి పెడతా. నాకు సగం. మీ నాన్నకి ఏం వ్యాపారం? బట్టల కొట్టు. అయితే ఒక జత జరీ పెంచులు తెచ్చిపెట్టు. నాకు సగం. మీ నాన్నకి ఏం వ్యాపారమ్మా? ఎండుగడ్డి. ఒక మోపు ఎండుగడ్డి పంపించమ్మా. నాకు సగం. సగం ఏం కర్మరా, అంతా నువ్వే నువ్వు. నువ్వేమీ తేవద్దు కానీ ఇవాళ సెలవు ఇచ్చేశాను. పోండి.
నా మీద ప్రాణం లేచి వచ్చింది. మధ్యలో అంటే మీరు ఇష్టమా? లలిత కళలో ఏదైనా ఇష్టమే. ఇష్టమేనా లేకపోతే ప్రవేశం కూడా ఉందా? భరతనాట్యం చేస్తాను. నాకు మధ్య ఛాన్స్ ఇస్తుంది తల్లి. నువ్వు నాట్య ప్రదర్శనలు ఇస్తూ ఉంటావా? ప్రదర్శనలకు ఒక్కటే చిక్కొచ్చింది. ఏమిటో? సంగీతం లేదే ఒట్టి డాన్స్ వద్దంటున్నారు. నాకా సంగీతం రాదు. నాకు అదే చిక్కొచ్చింది. సంగీతం వచ్చు కానీ డాన్స్ రాదు. అయితే ఓ పని చేయండి, మీరు సంగీతం పాడండి, నేను డాన్స్ చేస్తాను. ఐడియా గురు. నేను కూడా వచ్చి మధ్యలో వాయిస్తా. అందులో సగం నాకు. నీకు అనావాటే గురు. ఇంతేనా? అంతే. అయితే మా నాటక ప్రదర్శనకి చేద్దాం. శుభశిఖరం ఈ నెలలోనే. హలో, ఇన్స్పెక్టర్ స్పీకింగ్. వసంత ప్రమాదంలో ఉందా? ఇప్పుడే వస్తున్నా. హలో, పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ రవి స్పీకింగ్. క్రిస్టియన్ పార్క్ లో ఏదో కూలి జరిగిందట. వెంటనే బయలుదేరండి. ఎస్, దట్స్ ఇట్. ఏమిటి ఇలా వచ్చారు? ప్రమాదం లేదుగా? ప్రమాదమా? ఎవరికి? నీకు. నాకా? ప్రమాదమా? కలగంటున్నారేమిటి? అలా ఇక్కడ ఏదో పెద్ద కూలీ జరిగినట్టు, నువ్వు ప్రమాదంలో ఉన్నట్టు ఫోన్ వచ్చింది. కూలియా? ఇక్కడ? ఎలా నమ్మారండి మీరు? ఇది కూలీలు జరిగే ప్రదేశమా? ప్రేమికులు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి తన్మయత్వంలో మధురానంద డోలికల్లో తేలియాడి అపర సుందర నందన. వేళాకోళాలకు సమయం కాదు. ఏమిటండి మీరు అనేది? పట్టపగలు హఠాత్తుగా వచ్చి కూని అంటారు, ప్రమాదం అంటారు. నాకు తెలిసిందేదో చెప్పబోతే పైగా కోపడతారు ఏమిటండి? హలో మిస్టర్ రవి. హలో. కూలీ జరిగిందని ఫోన్ చేశారు. ఎక్కడ? ఫోన్ కూడా చేశారు. ఏమండి, కూని లేదు గీని లేదు. ఈయన డిటెక్టివ్ నావల్ చదువుతూ పడుకొని ఉంటారు. కల వచ్చి ఉంటుంది, కల. మిస్టర్ రవి, ఏమిటా అనేది? ఐఎమ్ వెరీ సారీ. పొరపాటు జరిగింది. మీకు శ్రమ కలిగించాను. పర్వాలేదు, వస్తాను. ఓకే. వసంత, నాకు ఫోన్ చేసింది ఎవరో ఇప్పుడు తెలుసుకున్నాను. ఊరుకోండి సార్. మీరేదో పెద్ద వీరాధి వీరులు, శూరాధి శూరులు అని మా నాన్నంటే నిజమే అనుకొని నమ్మేశాను. కల్లో జరిగిన ఖూనీకే ఇంత కంగారు పడి పోలీసులతో సహా పరిగెత్తుకొచ్చారు. నిజంగా ఖూనీ జరిగితే మన సైన్యాన్నంతా పిలిపించేట్టున్నారే. చదువుతో పాటు కాస్త సభ్యత కూడా నేర్చుకోవాలి. మీరే నేర్పించండి. నన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు. చేసుకోకే బాగానే అర్థం చేసుకున్నాను. చూడండి, నేను ఇక్కడ ఉంటానని చేసి ఆ వంక పెట్టుకుని నన్ను చూడాలని వచ్చారు కదా. వసంత, నేను దీపం చుట్టూ తిరిగే పురుగుని కాదు. ఆయబ్బా, ఆపండి మీ కవిత్వం. మీ మగధీరుల సంగతి నాకు తెలియదు. వయస్సులో ఉన్న అందమైన ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు, ఒళ్ళు మర్చిపోయి ఓరకంట చూస్తూ కాలర్ పైకెత్తి రొమాంటిక్ రోమియోలా పోజ్ పెట్టి కొనుక్కుంటూ క్షమాపణ కోరవలసింది మీరు కాదు, నేను. కాదు వసంత, తప్పంతా నాది. పశువులా ప్రవర్తించాను. లేదు, అల్లరికి ఒక హద్దు ఉన్నదని, అనురాగానికి అర్హత కూడా ఉండాలని తెలియజెప్పారు. మంచి గుణపాఠం నేర్పారు. నా మీద నాకే అసహ్యం ఇస్తుంది. నేరస్తుల పట్ల కూడా ఇంత మోటుగా నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఇప్పుడు నేను నేరస్తురాలిగా మీ ఆంతర్యం తెలుసుకోకుండా నాలాగే మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారనుకుని ఎంత చనువుగా ఉండడం నేరమేగా మరి. వసంత, అందని పళ్ళ కోసం అరులు చాచాను. ఏ స్త్రీ కూడా ప్రవేశించలేని మీ హృదయంలో తలదాచుకోవాలని పేరాశపడ్డాను.
ఉద్యోగ ధర్మం నిర్వర్తించడం తప్ప మీ హృదయంలో దేనికి తావు లేదని ఇప్పుడు గ్రహించారు. ఇంతకాలం గాలిలో మేడలు కట్టుకున్నాను. మీకు నా మీద ప్రేమ లేకపోయినా నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోలేను. నా హృదయంలోంచి మీ మూర్తిని తుడిచివేయలేను. అది కూడా నేరమైతే చెప్పండి, సాధ్యమైనంత వరకు మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. వసంత, ఊరుకో వసంత. ఇంతకాలం నేను అర్థం చేసుకోలేకపోయాను. పొరపాటంతా నాది. ఇంతకాలం ఉద్యోగం తప్ప వేరే ప్రపంచం నాకు లేదు. తల్లి ప్రేమ తప్ప మరే ప్రేమ నాకు తెలియదు. కనుకని నీవింత సన్నిహితంగా ఉన్నా నీ ప్రేమను నేను అర్థించుకోలేకపోయాను. నీ వంటి రూపవతి, గుణవతి నన్ను ప్రేమిస్తుందని నేను ఇప్పుడే తెలుసుకోగలిగాను. ఏదో తెలియని ఆనందం నాలో వెల్లువలా పొంగిపోతోంది. ఏనాయనా, ఈ సంబంధం నీకు ఇష్టమేనా? ఇందులో నాదే ఉందమ్మా. నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే. టైం అంటే ఉందమ్మా? నీ గడియారం ఏమైంది? చెడిపోయిందమ్మా, రిపేర్కి ఇచ్చాను. అయితే ఉండు. ఇది నీ గడియారం వచ్చేదాకా ఇది ఉంచుకో. ఇది ఎక్కడమ్మా? మీ నాన్నగారి. అయితే నీ దగ్గర ఉంచమ్మా. ఏ నాయన? కాదమ్మా, అది నీ దగ్గరే ఉండాలి. తీసుకోవడానికి నా మనసు ఒప్పటం లేదు. పర్వాలేదు నాయన, నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టు కదా. తీసుకో. ఇక్కడ వస్తువులు తాగట్టు పెట్టుకుని అప్పులు ఇవ్వబడు. నిన్నే ఏం కావాలి? 2 కుండలు. బయట బొద్దు చూసావా? లేదే. ఇక్కడ వస్తువులు తాకట్టు పెట్టుకుని అప్పులు ఇవ్వబడును అని ఉంది, చూడు. అయితే నా దగ్గర 2 కుండలు ఉన్నాయి, తాకట్టు పెట్టుకుని అప్పు ఉంది. వేళపడంగా ఉందా? చేతికి ఉంగరాలు కూడా ఉన్నాయే. ఏమండి, ఈ 3 సొంతం లేకపోతే తాగట్ట? ధర్మయ్య వచ్చినమని చెప్పా. చెప్పమంటారా? నువ్వు చెప్తే మీరు చాలా బాధపడతారు. ఏం లేదండి, నాకు పెళ్లి చేసుకోవడానికి ఒక మంచి పిల్ల కావాలండి. పిల్ల కావాలా? నీ ముఖానికి తల్లి కావాలా? అదైనా సరే. అరే ఏమండి, గుడ్డ చాలా బాగుంది, గజంతో. నా సంగతి తెలుసా? పళ్ళు రాలబడతాను. ఒక పిక్కి పళ్ళు ఉంది, అది మాత్రం వదిలేసింది. దాన్ని కూడా పీకేస్తాను. నొప్పి లేకుండా పీకేశారని డబ్బిస్తాను. నువ్వు ముందు బయట పోతావా లేదా? అరే బాబా, ఆయనతో నీకేం పని? అదేంటండి ఇది? సాయిబాబా అనిపించడానికి కూడా నీ పర్మిషన్ కావాలా? ఓ, భయపడ్డావా? సిఐడి అనుకున్నావా? ఒకసారి లోపల వేస్తాను. అయ్యో అమ్మా, అమ్మమ్మా, టీ, కాఫీ, మంచినీళ్ళు లోపల తీసుకోండి. చచ్చిపోతున్నా. చేశాడు. ఏం జరిగింది? వెంకటేశ్వర సార్, తెరవడానికి కొందరు రహస్యం ఉంటాను. అదేదో మీరు కలిసి చేయాలి. సరే, వెళ్ళి. ఏమండి, ఏం కావాలి? మీ యజమాని గారిని చూడండి. పని ఏమిటి? నాతో చెప్పండి. మీతో చెప్పడానికి వీల్లేదండి, మీ యజమాని గారినే చూడాలి. వీల్లేదు, వారు పని మీద ఉన్నారు. ఇది మాత్రం పని కదండి, ఇంతకు మించిన పనులే ఉంటాయి. 1,00,000 పనులు ఉంటాయి. అవన్నీ మీకెందుకు? అసలు మీరు నగలు అమ్మడానికి వచ్చారా, తాకట్టు పెట్టడానికి వచ్చారా? తాకట్టు పెట్టడానికే వచ్చాను. ఇదిగో, ఈ గడియారం ఉంచుకుని 30 రూపాయలు ఇవ్వండి. నిన్ను నమ్మి ఏ పని చేయడానికి భయంగా ఉంది. రాను రాను నీ మీద నమ్మకం పోతాను. చిక్కిన సిఐడిని చేతులారా వదిలిపెట్టా. చిచి, 20 రూపాయలకు మించి 1 పైసా కూడా ఇవ్వను. 30 రూపాయలకు 1 పైసా తక్కువైనా నేను తీసుకోను. అయితే తీసుకోపండి. మీ యజమాని పిలువు. మర్యాదగా పోతావా లేదా? మీ యజమానిని చూడంటే నేను ఇక్కడి నుంచి పోను. మన కోసమే వచ్చుంటాడు. లోపలికి వస్తాడేమో.
రాని రాని ఇక్కడే పాతేస్తాం. కుర్ర వేధవ నిప్పుతో చెలగాట పడుతున్నాడు. నేను చెప్పాను జాగ్రత్తగా, వాడిని ఎలాగో నేను లోపల తీసుకొస్తాను. ఇలా రా. ఇదిగో కత్తి, నువ్వు బయటికి వెళ్ళి కిటికీ వద్ద నిలబడు. బయట నుంచే కత్తి విసరాలి. అలా అయితే మన మీద అనుమానం రాదు. జాగ్రత్త. చూస్తావుగా బాబా, దెబ్బతో వాడు అక్కడే కుప్పలా కూలిపోవాలి. నేను ఇలా 3 సార్లు కర్రతో నేల మీద కొడతా. 3వసారి కొట్టగానే కత్తి వాడి గుండెల్లో దూసుకుపోతుంది. అవన్నీ నాకు అనవసరం. ముందు పో బయటికి. ఏమిట్రా గొడవ? చూడండి సార్, గిల్లి కజ్జా పెట్టుకుంటున్నాడు. పెద్ద చిన్న మంచి మర్యాద అక్కర్లా. ఇక్కడికి వచ్చేవాళ్ళు మీతో పోట్లాడడానికి వస్తారా? వాడి మాటలకి వెళ్ళండి. రండి, మీ పని నేను చూస్తాను. ఏమిటి అలా చూస్తున్నారు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఇక్కడే చూచుంటారు. నేను ఎక్కడికి బయటకు కూడా పను. రండి. మీ పేరు బాబా కాదండి? వీళ్ళని కలుసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా. ఆ బడ్డీ కుట్టతను మిమ్మల్ని గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. ఓ అతను తరచు మా షాప్కి వస్తూ ఉంటాడు. ఆ ఐస్ క్రీమ్ షాప్ అతను కూడా ఎప్పుడు మిమ్మల్ని గురించే చెప్తూ ఉంటాడు. అవును, అతను తెలుసు. ఆ బఠానీలు బండి వాడు కూడా మీకు తెలుసు అనుకుంటాను. ఇంతకు మీరు వచ్చిన పని మరేం లేదండి. ఈ పాకెట్ వచ్చి తాకట్టు పెట్టుకుని 30 రూపాయలు ఇవ్వండి. ఈ ఫోటో ఎవరిది? మా అమ్మగారు వెళ్ళి. ఏమిటి నాన్న ఇలా వచ్చా? అమ్మా, ఆ గదిలో ఉన్న పేషెంట్ నా ప్రాణాలు కాపాడాడమ్మా. నువ్వు కూడా పర్సనల్గా అటెండ్ అయ్యి ఎలాగైనా అతని ప్రాణాలు కాపాడాలమ్మా. ఎవరైనా? తర్వాత చెప్తాను, ముందు వెళ్ళమ్మా. సరే బాబు. సిస్టర్, ఎస్ డాక్టర్. పేషెంట్ కి గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇచ్చాను, జాగ్రత్తగా చూస్తాను. అలాగే డాక్టర్. డాక్టర్, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? ప్రాణాపాయం ఏమీ లేదు, కొంచెం రక్తం పోయింది. థ్యాంక్ యూ డాక్టర్. ఏమిటిది పార్వతి? ఇంతకు ముందు అబ్బాయిని చూశాను, ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇదంతా కళానితమే పార్వతి? కలే నిజమైంది. ఎండి మోడైపోయిన నా బ్రతుకు మళ్ళీ చిగురించింది. నేను ముత్తైదువుని. పార్వతి,
లాభం లేదు పార్వతి. నీ మెడలోని మంగళసూత్రం, అజ్ఞాతంగా ఉన్న నీ భర్త పాలిట యమపాశం. నీ కుమారుడు చట్టాన్ని అమలు జరిపే పోలీస్ అధికారి. నీ భర్త ఆ చట్టాన్ని ధిక్కరించి తిరుగుతున్న హంతకుడు. ఎల్లప్పుడూ నీతికి ధర్మానికి కట్టుబడి ప్రాణాల మీదికి వచ్చినా సరే తన విధులను నిర్భయంగా నిర్వర్తించాలని కొడుకు చేత ప్రమాణం చేయించావే. ఇప్పుడు తన తండ్రి హంతకుడుగా బ్రతికి ఉన్నాడని తెలిస్తే నీ కుమారుని కర్తవ్యం ఏమిటి? చెప్పు పార్వతి, చెప్పు. ఆహా ఆహా, ఏమి నాట్యం, ఏమి నాట్యం! అప్సరసలంతా నీ ముందు బలాదు. నీ సంగీతం ముందు నా నాట్యం ఎంత? ఘంటసాలనే మరిపింపజేశారు. ఎక్కడికి? కచేరీకేనా? అవును, కచేరీకే. అట్లయితే ఒకటే రాదండి, నేను కూడా రావాలి. ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుందాం, కావాలంటే అడగండి. అవునండి, వారు కూడా రావాలి. విన్నారా? వెరీ ఫూల్. నీకేమైనా మతిపోయిందా? ఇదెవరో తెలుసా? పోలీస్ ఇన్ఫర్మేషన్ దొంగలకు చేరవేస్తోంది. నీ దగ్గర రహస్యాలన్నీ రాబట్టడానికి నిన్ను వల్ల వేసుకుంటోంది. అమ్మ బాబోయ్! పద పోలీస్ స్టేషన్కి. ఏమనమరా రతిదేవి పోగుతున్నది. కొంచెం మంచి పడరా, అందుకే కావాలి గంట చాలా ఉంది. ఆహా, ఓ అలాగా, చాలా సంతోషం. బాబా, కాఫీ రెడీగా ఉంది. సార్, రండి రండి. ఏం బాబు, మళ్ళీ ఇటువైపే రాలేదు? ఈ అమ్మాయి ఎవరు? వసంత. నీకు బాబా గారని చెప్పాను, వారే వీరు. నమస్కారం అండి. నమస్కారం. అవును, ఈ అమ్మాయి నీకేమవుతుంది బాబు? తెలిసిందిలే బాబు, తెలిసింది. ఎంత అదృష్టవంతురాలివమ్మా. మిమ్మల్ని ఆశీర్వదించే అర్హత నాకుంటే త్వరలోనే మీరు దంపతులై సకల సౌభాగ్యాలతో చిరకాలం వర్తిల్లండి. మీ సంగతి చెప్తే మిమ్మల్ని చూడాలని తొందర పెట్టింది. మీకు కృతజ్ఞత చెప్పుకోవాలని వచ్చాను. దాన్ని ఉందిలేమ్మా. కాఫీ తాగుతుంది రండి. వద్దు బాబా, అలా అనుకున్నాయినా నా చేతితో మీకు కాఫీ ఇవ్వాలని ఎంతో ముచ్చటగా ఉంది. రండి. ఇలా రా నాయనా. ఏమిటి బాబా అలా చూస్తున్నావు? గట్టి ఎటువైపు నుంచి విసిరాడా అని చూస్తున్నాను. ఇప్పుడు అదెందుకు జ్ఞాపకం చేస్తావు బాబు? కూర్చో. అసలు వాడు ఎవడై ఉంటాడు? పోనీ ఉన్నానుగా, అదొక పీడకల కింద మర్చిపో. కూర్చో. మీరు కూర్చోండి, పర్వాలేదు. ఏమ్మా, మీ నాన్న ఏం చేస్తుంటారు? మీ ఇల్లు ఎక్కడ? పోలీస్ సూపరింటెండెంట్. అదే, పోలీస్ సూపరింటెండెంట్ గారి ఇంటి పక్క ఇల్లు. వాళ్ళ నాన్నగారు కూడా నాలాగే పెద్ద బిజినెస్ మ్యాన్. ఓహో, కాఫీ తీసుకున్నాయినా? అబ్బే, నాకు అలవాట్లేదండి. బిస్కెట్లైనా తీసుకో. మీరు ఎన్నాళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నారు? మా కుటుంబానికి దూరమైనప్పటి నుంచి. ఇప్పుడు మీ కుటుంబం ఎక్కడున్నారు? పాపం, ఆయన ఏదో బాధలో ఉన్నారు. ఎందుకు అనవసరంగా కదిలిస్తాం? క్షమించండి. దాందే ఉందిలేమ్మా. సంబంధాలు పెరిగే కొద్దీ ఆశలు పెరుగుతాయి. ఆశలే మానవుని పతనానికి కారణం. కానీ సంబంధాలు పెంచుకోకుండా ఉండలేం. ఏమండి, ఇంకా వెళ్దామా? ఓయస్, ఒక్క నిమిషం విన్నారండి. నీకు కాబోయే భారీ మెడలు నీ చేతులతో అలంకరించు. దీని ఖరీదెంత? నీ దగ్గర కూడా డబ్బు తీసుకోమంటావా? ఊరికైతే నేను తీసుకోను. పోనీ ఒక 50 రూపాయలు. 50 అంతేనమ్మా. నాయన, వసంత మెండ నీ చేతులతో అలంకరించు, చూచి ఆనందిస్తాను. నాయన,
ఇదిగో ఇది తీసుకెళ్ళి మీ అమ్మకి పో. క్షమించండి, ఒక్కసారిగా ఇన్ని కొని తాహత నాకు లేదు. డబ్బక్కర్లేదు. ఆదరణకి అభిమానానికి విలువ కట్టగలమా? ఆమె నాకు ఎంతో సేవ చేసింది ఆయన. తీసుకో. పర్వాలేదు, తీసుకోండి. నాకు వద్దు బాబా. నేనిచ్చానని చెప్పు. నా కృతజ్ఞతకి చిహ్నం చెప్పు నాయన. తీసుకో. పెద్దవారు అంతగా చెప్తున్నారు, తీసుకోండి. నాయన ప్రాధాన్యపడుతున్నా. వస్తాం బాబు. మీ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, కానీ విరోధి మీద అభిమానం వలకపోతే ఎలా లొంగ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నాను. ఇక ఆ సిఐడి మీ గుప్పిట్లో నుంచి తప్పించుకోలేదు. నోర్మి, నీ ముఖం నీకేం అర్థమైంది? ఓ, ఇప్పుడు అర్థమైంది. బాబా, పిల్ల చోరుగా ఉంది కదూ, భలే పిల్లని పట్టావులే. నన్ను కాల్చు, చంపివారే. అబ్బా, నాకు సిగ్గేస్తుందండి. ఏ? మన ఇద్దరం కలిసి వెళ్తే మీ అమ్మగారు ఏమనుకుంటారో ఏమో. ఓహో. ముందు నేను వెళ్తాను, తర్వాత మీరు రండి. అంటే నేను ఇప్పుడే ఎక్కడి నుంచి వచ్చినట్టు. అబ్బా, ఈ మాత్రం కూడా తెలియదు, అన్నీ నేనే చెప్పాలి. ప్రేమాయణంలో ప్రథమ తాంబూలం ఎప్పుడూ ఆడవాళ్ళకి. పదాన్ని వెనకాలే వస్తుంది. అత్తయ్య, అత్తయ్య. వసంత, ఓ రామ్మారా, రవి వచ్చే వేళయింది. అవునండి, వారు ఇప్పుడే వచ్చేస్తారు. మీకెలా తెలుసు? అబ్బాయి, ఇప్పుడు మీరు చెప్పారు కదా. అమ్మా, అమ్మా, ఓహో. మీకు 100 ఏళ్ళ ఆయుష్. ఎందుకో? ఇప్పుడే మీ అమ్మగారు మీ మాటే చెప్తున్నారు. వసంత, నువ్వు రవి. అబ్బే, మేము కలిసి రాలేదండి, వేరే వేరే వచ్చాం కదండి. అవునండి. సరే, మీరిద్దరు. అబ్బే లేదమ్మా, నేను ఏమిటి బాబు అక్కం గారు, మీరిద్దరూ కూర్చొని మాట్లాడుతుండండి, నేను వెళ్ళి కాఫీ పట్టుకొస్తా. మా అమ్మ కూర్చొని మాట్లాడుకోమని. కూర్చో, కూర్చో. ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడను? లేకపోతే పోట్లాడు. అది పెళ్ళైన తర్వాత. పెళ్ళయింది అనుకోరాదు. అయితే చూడండి, ఆ. పెళ్లికి ముందు మీ లోపాలన్నీ నాకు చెప్పేయాలి. ఎందుకు? ఎందుక? అప్పుడు నా లోపాలు మీరెంచలేరుగా. ఇదిగో చూడండి, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఒకళ్ళ లోపాలు ఒకళ్ళు ఎంచుకోరాదు. భార్యాభర్తలు ఎలా మెలగాలి అనేది ఇప్పుడు రిహార్సల్ చేద్దాం. రిహార్సలా? అదేనండి, అంటే ప్రాక్టీస్. భర్త ఆఫీసు నుంచి అబ్బా అమ్మా ఆయాసంగా తిరిగి వచ్చాడు. భార్య ఏం చెయ్యాలి? చెయ్యండి. అబ్బా అమ్మా. రండి, కూర్చోండి. అమ్మా, ఇప్పుడే వస్తాను. అబ్బా అబ్బా. తాగండి. ఏమిటది? కాఫీ. కాఫీ నేను తాగడానికి తెలీదు. అదంతా పెళ్లికి ముందు. ఇప్పుడు పెళ్ళైంది, నేను చెప్పినట్లు వినాలి. కాఫీలో పంచదార తక్కువైతే పెళ్ళంతా తీగ మాట్లాడడానికే. చీర ఎలా ఉందండి? ఆఫీసు నుంచి అలసిపోయి ఇంటికి రాగానే ప్రేమతో 2 మాటలు మాట్లాడటం నీకు తెలీదు. నేను ప్రేమగానే మాట్లాడాను, మీరే మండి పడుతున్నారు. నేను మంది పడితే శాంతిస్తాను. నేను శాంతంగా ఉన్నాను. శాంతిగా మాట్లాడేది. నువ్వే చీవట పక్కలాగా చెడుపడుతున్నావు. చెడుపడ మీరే ఎలక్ట్రిక్ టపాస్లాగా ఎగిరెగిరి పడుతున్నారు. పెళ్లిగాక ముందు పువ్వులు మతాబాలాగా కలకలాడుతూ ఉండేదానివి. పెళ్ళిన తర్వాత కప్పగంతులా ఎగిరిగిరి పడుతున్నావు. ఎగిరిగిరి నేనేం కాదు, మీరే ఆట మామూలుగా ఠామ్ ఠామ్ అంటున్నారు. అవునవును, నేను బయట ఆటం బాంబునే, కానీ ఇంట్లోకి పెళ్ళా ముందుకు వచ్చిన తర్వాత చుట్టుపడిలాగా తుస్సుమంటున్నాను. ఎందుకు ఎప్పుడు నన్ను ఇలా ఆడిపోసుకుంటారు? ఏమిటి మర్యాదగా వసంతాన్ని పిలవలేదు? ఏమిటి మర్యాదగా పిలిచేది? అసలు నువ్వు నాకు భర్తవి, నేను నీకు భర్తనే. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా బుద్ధి తక్కువ.
నేను ప్రేమించమని మిమ్మల్ని బతిమాలేనా? నేను బతిమాలేనా? అయితే పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారు? ఏదో పాపం ఆడపిల్ల అడుగుతుంది కదా ఒప్పుకున్నాను. అలాగా? అయితే నేను పోతున్నా. ఎక్కడికి పోతావు? ఎక్కడ పోతావా? పుట్టింటికి. పుట్టిందిగా? అవును. వెళ్తావా? వెళ్తాను. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. ఇదిగో మళ్ళీ అడుగుతున్నాను, వెళ్తావా అని. వెళ్తాను. వెళ్తే ఏం చేస్తారు? ఏం చేస్తానా నీకు బద్దలు కొడతాను. మీరు ఎప్పుడు ఇంత పోట్లాడతారు? నువ్వే పోట్లాడి ఏడుస్తున్నావు. నేను వాడకేం చేయను. ఇదిగో చదువు మర్చిపోయావు, ఇది రిహార్సల్. రిహార్సలా? పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఎలా అన్యోన్యంగా ఉండాలా అని రిహార్సల్ చేస్తున్నాం. అంటే ప్రాక్టీస్. ఎలా ఉండకూడదో రిహర్సల్ చేశారు. పాపం సిగ్గుపడి పారిపోయింది. ఈ పాటికి ఇంటికి చేరి ఉంటుంది. ఇంకేం చేస్తారు? కోడలు తెచ్చిన స్పెషల్ కాఫీ ఇక అత్తగారే ఆరగించాలి. మర్చిపోయాను. ఏంటి నాయనా? ఇవాళ బాబా షాప్కి వెళ్ళాను. అక్కడికి ఎందుకు వెళ్ళావు నాన్న? ఉద్యోగరీత్యా వెళ్ళవలసి వచ్చిందమ్మా. ఆసుపత్రిలో అతనికి నువ్వు చేసిన సేవగాను కృతజ్ఞతగా దీన్ని నీకు బహుమానంగా ఇవ్వమన్నాడమ్మా. ఇది ఎందుకు తీసుకున్నావు? ఏం చేయను, వద్దని ఎంత చెప్పినా కంటపడి పెట్టుకుని బ్రతిమాలాడు. కాదనలేకపోయా. ఇదిగో. ఆయన అభిమానాన్ని శంకించాను, కానీ వదండం సార్, అక్కడ కూర్చోన్నాడు చూసావా? ఆ కోటి ముఖం భాగవతారు. వాడి వీపు చెంచుమలాడుతుందట. ఒక గంట కనిపెట్టుండు. ఓ, వాడి సంగతి నేను చూసుకుంటాను. నిన్ను చూడాలని వస్తున్నా. పొరపాటును కూడా ఆ పని చేయవద్దని ప్రార్థించడానికి వచ్చాను. ఈ గొలుసు ఎందుకు పంపించారు? ఏం పార్వతి, నా భార్యకేగా నేను పంపాను. ఆ హక్కు కూడా నాకు లేదా? బాధ్యతలను మరచిన వాళ్ళకి హక్కులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ పాడు చూదు మానేయమని ఎన్నిసార్లు కాళ్ళ వేళ్లాపడి బ్రతిమాలాను. మీరు వినలేదు. దాని ఫలితం చూడండి. తాళి కట్టిన భర్త బ్రతికుండగానే పసుపు కుంకుమ లేకుండా ఎండిన మోడులా నిలబడి ఉన్నాను. అవును పార్వతి, దీనికంతటికీ కారణం నేను. కానీ నేను ఇదివరకటి మనిషిని కాదు, పూర్తిగా మారిపోయాను. నా నడవడంతా మార్చుకుంటున్నాను పార్వతి. పరిస్థితులు ఇంత తారుమారైన తర్వాత ఇప్పుడు ఎంత మారితే మటుకు ఏం ప్రయోజనం? పార్వతి, మీరు నా కొడుకుతో సంబంధాలు తగ్గించుకోవాలి. వాడు నాకు మాత్రం కొడుకు కదా పార్వతి? ఆ మాట 10 మందిలో చెప్పుకోగల స్థితిలో ఉన్నారా? పోనీ తండ్రిలా కాకపోయినా కనీసం స్నేహితుడిలా అయినా ఉండటానికి వీల్లేదు. అది మాత్రం కాదు, నిన్ను బ్రతమానుకుంటున్నాను పార్వతి. అది మటుకు ఎలా సాధ్యం? మీరు చట్టాన్ని ధిక్కరించి తప్పించుకు తిరుగుతున్న హంతకుడు, వాడు మిమ్మల్ని పట్టుకోవాలని తిరుగుతున్న పోలీస్ అధికారి. మీరు హంతకులని వాడికి తెలిస్తే ఈ అబలగతి ఏమవుతుందో ఆలోచించండి. అవునులే పార్వతి, అవును. నాది చావు బ్రతుకు కాని పరిస్థితి. తప్పు చేసిన వాడు మారటానికి వెళ్ళలేదు. చట్టం, సంఘం నన్ను ఎన్నడూ క్షమించు. భగవంతుడైనా నన్ను క్షమిస్తాడని నమ్మకం లేదు. పర్వాలేదు, నన్నెవరూ క్షమించనక్కర్లేదు. కనీసం నువ్వు క్షమిస్తానంటే పార్వతి. క్షమించు. నేను ఏకాకి, దిక్కులేని వాడు. నాలో ఇప్పుడు ఒక తుఫాను చెలరేగుతుంది. మిమ్మల్ని అందరినీ చూశాక బ్రతుకు మీద ఆశపడుతున్నది. మళ్ళీ ఒక మనిషిగా భార్యాబిడ్డలతో సుఖంగా బ్రతకాలని నా మనసు తహతహలాడుతున్నది. కానీ ఇక నాకు అదృష్టం లేదు, నాకు ముక్తి లేదు. ఈ బాధ, ఆవేదన, దుగ్ధ నేను భరించలేదు. ఇంతకంటే పోలీసులకు పట్టుబడితేనే నాకు మనశ్శాంతి.
పని మాత్రం చేయకండి. గుడ్డివాడికి చూపు వచ్చినట్టు ఇంతకాలానికి మీరు నాకు కనిపించారు. ఇటు మీకు ఆపద రాకుండా, అటు బిడ్డ భవిష్యత్తుకు ఆటంకం రాకుండా కాపాడుకోవలసిన భారం నా నెత్తిన పడింది. పసుపు కుంకుమలతో కళకళలాడే ఇల్లాలుగా బ్రతికే భాగ్యానికి నోచుకోకపోయినా కనీసం ఒక ఆదర్శమైన తల్లిగా ఉండే అదృష్టమైన మీరే నాకు ప్రసాదించారు. ఆ అదృష్టానికి భంగం రాకుండా, నా ఆదర్శానికి అంతరాయం రాకుండా కాపాడవలసిన బాధ్యత కూడా మీదే. నన్ను ముత్తైదుగానే అనుకోనివ్వండి. గురువు వస్తున్నా. ఏం చేస్తున్నావురా? ఏ ఎక్కడ ఆరేద్దామని ఆలోచిస్తున్నా. నా నెత్తిన ఆరై. అయితే సరే. అక్కడ కాదురా, మొత్తం మీద ఆరై. త్వరగా ఆడుతుంది. సరే. లోపల మంటలు, ఆకలి మంటలు. బాబు హోటల్కి వెళ్ళి టిఫిన్ పట్టారా? అప్పు జరిగిపోయింది. ఇక వటవాడు ఏమన్నాడు? డబ్బిస్తే తెస్తా. ఉంటే ఏమన్నట్రా? రే శిష్య, ఎందుకు నువ్వు ఉన్నావు? ఒక్క అరికతైనా క్యాన్వాస్ చేసి పెట్టావు. పోయి వాజిలో నిలబడు. దారిలో ఎవరు పోతుంటే లాక్కొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టు. ఇక్కడే అరిక చేద్దాం. అయితే సరే. ఉన్నాడు గురువు వచ్చేస్తాడు. ఎవరు అప్పుడా? కాదు, కళాకారుడు. రిక్షాలు వస్తున్నాడు. అరికత బుకింగ్. స్వామి, అది పోగొట్టు స్వామి. అదేంటిది? కాలింగ్ బెల్. ఇది కొట్టడంతో నువ్వు కాఫీ పట్టరావాలి. ఎక్కడి నుంచి? హోటల్ నుంచి. నీ దగ్గర డబ్బు నుంచి పట్టరా? నా దగ్గర 15,000 పైసలు ఉన్నాయి గురు. సరే, ఒక పని చేయి. ఇగో ఒక కాఫీ పెట్టరా. కాఫీ గ్లాస్ అక్కడ ముందు పెట్టు, ఖాళీ గ్లాస్ నా ముందు పెట్టు. రెండు పైన మూతలు పెట్టు. పో. ఆ గ్లాస్ గిరాకి వచ్చింది. సరే. ఇప్పుడు అయితే సరే. రావయ్య మా ఇంటికి ఏకాంత రామయ్య. రావయ్య మా ఇంటికి ఏకాంత రామయ్య. రావయ్య. హరికథ కేసర టైగర వ్యాఘ్రేశ్వర భాగవతారు తమరైనా? కేసర కాదండి, కేసరి. 4 జిల్లాల్లో మన పేరు మోతే ఆ మాత్రం నాకు తెలీదు. విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు. మరేం లేదు, మా సమాజం తరఫున మీ హరికథా కాలక్షేపం ఏర్పాటు చేయాలని ఉంది. చూద్దాం. అలాగే. రే ఎవరు అక్కడ? నాలుగా సూరిగా అబ్బా, ఎంతమంది నౌకర్లున్నా పెట్టండి, సమయానికి ఒక్కడున్నాడు. పోనివ్వండి కానీ మీరు ఈ నెలలో ఏ కార్యక్రమంలో ఉంటారు? ఎందుకు? హరికథకి 3 వరకు మాట్లాడే పని లేదు. అయితే చాలా ఉండండి. పాపం మీరు ఎంత శ్రమపడి వచ్చారో, ఎంత ఉత్సాహంగా వచ్చారో డైరీ చూసి చెప్తాను. 7వ తేదీ ఢిల్లీ, 8 కలకత్తా, 9 హైదరాబాదు, 10 వెంకటాచల సత్రం, 11 మద్రాసు, 12 రామేశ్వరం, 13 కాశీ. అదెక్కడ ఇదెక్కడ? వీల్లేదంటే విమానంలో రమ్మంటారు. హరికథ కూడా విమానంలో చెప్పమంటారు. పోనీ మీకు ఏ తేదీ కావాలి? 17వ తేదీ రాత్రి 9 గంటలకి. 17 రాత్రి 9 గంటలకు. అరే, మీరు చాలా అదృష్టవంతులండి. ఆ రోజు నాకు 8 గంటల వరకు ప్రోగ్రామ్ ఉంది. ఆ పైన రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. ఓన్లేండి, రెస్ట్ క్యాన్సిల్ చేద్దాం. ఏం చేద్దాం? ఎందుకండి ఇవన్నీ? ఇది లైట్ కాఫీ నాకు ఇష్టం. నాకు లైట్ కాఫీ ఇష్టం అండి. ఎందుకు లైట్ సూర్య తీసుకోండి. వేడి కాఫీ తెచ్చాడు. మీరు హరికథకి ఏమాత్రం తీసుకుంటారేమిటి? కథగా 1000 రూపాయలు. అదే నేను అడుగుతున్నాను. వాళ్ళు 900 ఇస్తా ఉంటున్నారు. అబ్బా, మీరెంత ఇస్తారు? 800 ఇస్తారా? 700. 400 ఇస్తారా? 350. సరే, 116. 116 వేయండి. తోటి కళాకారులు వెళ్ళాడబ్బు పోతే పోయింది. అందులో మీ సమాజానికి సహాయం చేయాలని ఉంది. చాలా సంతోషం. ఇంకొక షరతు అయ్యా, నా హరికథకు శ్రోతలు కనీసం 1000 మంది అయినా ఉండాలి. అందులో ఒక్కడి తగ్గిన వెంటనే మంగళహారతి పాడేస్తాను. మీగా భయం ఏమక్కర్లేదు. మా సభ్యులే ఉన్నారు 1500 మంది. ఆ గుంపులో మీ ప్రాణాలు కాపాడమే కష్టం. ఏం చేస్తాం? కావాలంటే కళ కోసం ప్రాణాలైనా ఇస్తాను. అయ్యా, ఇంకొక చిన్న షరతు. నా కథ జరిగేటప్పుడు తలుపులన్నీ మూసేయాలి.
అవును, సౌండ్ అది బయటికి పోకుండా. కాదు కాదండి, మధ్య మధ్యలో మనుషులు పోతూ వస్తూ ఉంటే నాకు చెడ్డ చిరాగ్గా ఉంటుంది. ఓ అలాగే అలాగే. ఇవన్నీ మీకు అడ్వాన్స్ గా చెప్తున్నా. అడ్వాన్స్ గా ఎందుకు చెప్తున్నానంటే, మీకు అడ్వాన్స్ గా చెప్తే అడ్వాన్స్ గా మీరు ఏర్పాట్లు అవి చేసుకొని అడ్వాన్స్ గా అర్థమైంది. ఎంతేమంటారు? అడ్వాన్స్ దానితో నేను అడగను. అడ్వాన్స్ కరం ఏమిటండి, పూర్తి మొత్తం ముందే తీసుకోండి. చూడండి, తేదీ టైము అన్ని అందులోనే వేస్తున్నాయి. మరి నేను వెళ్ళొస్తాను. పూర్వా మాత్రం కొంచెం ఘనంగా చెప్పించండి. అతి ఘనంగా తీసుకొస్తాను. ఉదయాన్నే లేచి ఎవరి ముఖం చూసాను? నా ముఖమే. ఈ ముఖం చూసావట. పూర్తి పైకి ఎవరైనా ముందుస్తారు. సాటి కళాకారుడు కాబట్టి ఇచ్చాడు. గురువు అందులో సగం నాకు. గురువు ఈ బేరమంతా నేను తెచ్చింది. ఇవి నోట్లు కొనపడవే. చీటీ ఉంది, అందులో పెట్టాడేమో. 17వ తేదీ రాత్రి 9 గంటలకు నీవు హత్య చేయబడతావు. జాగ్రత్త, హెచ్చరిస్తున్నా. అచ్చా, రవి లాంటి బుద్ధిమంతుడు మీకు అల్లుడుగా దొరకడం నిజంగా మీ అదృష్టం అంటాను. అదంతా మా అమ్మాయి వసంత అదృష్టం. అంతకంటే మీ సంస్కారానికి, విశాల హృదయానికి మనసారా అభినందిస్తున్నాను. మీ తమ్ముడిని చంపింది రవి తండ్రిని తెలిసి కూడా అతనికి మీ అమ్మాయిని ఇస్తున్నారంటే చాలా గొప్ప విషయం. తండ్రి చేసిన నేరానికి కొడుకు ఏం చేస్తాడు? ఏమిటి, రవి తండ్రి మన కుమారుని చంపింది? అవును. అయితే ఈ సంగతి నీకు ముందే తెలుసా? తెలిస్తే ఎందుకు చెప్పలేదు? చెప్పవలసిన అవసరం రాలేదు, చెప్పలేదు. ఐఎమ్ వెరీ సారీ. ఇది మీకు అందరికీ తెలుసుననుకుని మాట్లాడాను, క్షమించండి. అమ్మా, చిచ్చి, ఆ కూలిపోరు కుటుంబంతో బియ్యమా? అమ్మా, నా బొందులో ఊపిరుండగా ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. అవ్వా అవ్వా, అమ్మా బజార్ వెళదామన్నావుగా, వస్తావా? బజార్ లేదు, గిజార్ లేదు, ఊరుకో. ఏమిటవా? నీ పెళ్లి ఆగిపోయిందమ్మా. మనల్ని మోసం చేశారు. పెద్ద మనుషుల్లా నాటకం ఆడి నీ గొంతు కొయ్యాలని చూశారు. ఎవరు? ఇంకెవరు? ఆ రవి వాళ్ళ అమ్మ. అవ్వా, ఏమిటి నువ్వన్నది? సరిగా చెప్పు. వసంత, ఆ రవి ఎవరో తెలుసా? నీ నాన్నని కూలీ చేసిన వాడి కొడుకమ్మా. నా కొడుకుని పొట్టను పెట్టుకున్నాడు, నా కడుపులో చిచ్చు పెట్టాడు. ఆ దుర్మార్గుడి కొడుకు వీడు. ఈ విషయం ఎన్నాళ్ళు మనకి చెప్పకుండా దాచిపెట్టి మోసం చేశాడు. అవునమ్మా, దేవుడికి నా మీద దయ రాలేదు. ఈ ఘోరాలన్నీ చూడమని నన్ను ఇంకా ఈ భూమి మీద ఉంచాడు. నా కొడుకుని చంపిన వాడి కొడుకు నిన్ను కట్టబెట్టి నీ గొంతు కొయ్యడానికేనమ్మా నేను ఇంకా బ్రతికున్నది. అమ్మా, నువ్వు పొరపాటు పడుతున్నావు. రవి చాలా బుద్ధిమంతుడు. నీ కడుపున పిల్లి పిల్లలు పుట్టవురా? అలా నమ్మొద్దమ్మా. రవిని నేను బాగా ఎరుగుతుంది. రత్నం లాంటి వాడు. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఏమైనా సరే ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. అత్తయ్య, వసంత, ఏమ్మా? మర్యాదల తర్వాత వారితో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలి. వారేరి? ఏమిటి మధులా ఉన్నావు? గోతులు తీసి ఆకులు కప్పినంత మాత్రాన దాగుతుందనుకున్నారా? తల్లి కొడుకులు ఇద్దరు కలిసి చాలా తెలివిగా నాటకం ఆడారు. ఏమిటి నువ్వు అనేది? మీ భర్త ఒక హంతకుడు కదూ? వసంత, మా నాన్నను చంపింది ఆయనే కదూ? ఏ రహస్యం బయటపడిందని స్తంభించిపోయారా? గొప్పింటి కుటుంబం కదా అని మసిపూసి మారాడికాయ చేస్తారా? అలాంటి ద్రోహుని నేను తలపెట్టలేదమ్మా. ఈ రహస్యం నీకు తెలియకూడదని కాదు, రవికి తెలియకుండా ఉండాలని నా తాపత్రయం. మీ స్వార్థం మీరు చూసుకున్నారే కానీ నా సంగతి ఆలోచించారా? మా కుటుంబాన్ని దుఃఖ సముద్రంలో ముంచిన ఆయన కొడుకుని నేను ఎలా చేసుకోగలను? రవి తల్లి ఎంత దుఃఖం గుండెల్లో దాచుకుని తన బిడ్డను పెంచుకుంటున్నదో తెలుసా? తండ్రి హంతకుడిని బిడ్డకు తెలియకుండా ఎన్ని కళ్ళతో కాపాడుకుంటున్నదో ఎరుగుదవా? నువ్వెన్నైనా చెప్పు నాయన, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఏ నువ్వు మాత్రం నీ తమ్ముని గురించి పడ్డ ఆవేదనంతా మర్చిపోయావా? లేదమ్మా, మర్చిపోలేదు. కానీ అందుకు ఇతరులను నిందించడం మాత్రం పొరపాటు. ఏం మనవాడేం తక్కువవాడా? వాడు ఒక హంతకుడే. ఏమిటి? ఏమన్నా? అవునమ్మా,
వాడి భార్య చావు కారణం ఎవరు? వాడు కదూ. ఆవిడ ఒక మనిషిగా చూశాడా? నెలల పర్యంతం ఇంటి ముఖం చూడకుండా త్రాగుడు జూదం ఒకటేమిటి అన్ని రకాల వ్యసనాలకు లోనై ఆవిడ బ్రతుకులో నిప్పులు పోశాడు. ఆ మనోవ్యాధిని ఆమె కుళ్ళి ప్రాణాలు విడిచింది. నీ కొడుకు ప్రవర్తనే నీ కోడల్ని చంపింది. నీ కళ్ళ ముందే ఆ ఇల్లాలు ప్రేమ నరకయాతనంతా మర్చిపోయావమ్మా? లేదు నాయన, మర్చిపోలేదు. నీ కొడుకు ఒక జోదుగాడు, ఇంకొక జోదుగాడు అతన్ని చంపాడు. ఆ చంపిన వాడు చనిపోయాడు. ఇదంతా నీ మనసు కష్టపెట్టడానికి చెప్పేది. ఈ పెళ్లి ఆపవద్దని చెప్పడానికే చెప్తున్నా. మన కుటుంబానికంతా వసంత ఒక్కగానొక్క బిడ్డ. దాని జీవితాన్ని మన చేతులతోనే పాడు చేయిద్దాం. అయిపోయింది. 8:50 అయిపోయింది. ముహూర్తం 9 గంటలకు. ఇంకా 10 నిమిషాల్లో గోయిందా గోయిందా. ఏకాకిని పలకరించే దిక్కు కూడా లేదు. పెళ్ళైనా చేసుకున్నారు కాదు, పెళ్ళైనా తోడుండేది. ఇప్పుడు చేస్తే ఏడ్చే దిక్కు కూడా లేరు. ఒక్కసారి పట్టుకున్నాడు. ఇంకా 10 నిమిషాలు ఉంది. అప్పుడే వచ్చావు. వదులు వదులు నన్ను వదులు. అయ్యో, ఇంకా 5 నిమిషాలు ఉంది. వచ్చి గడియారం 9 గంటకి నీకు దండం పెడతాను. నీకే చెప్పేది ఆగో. నా గడియారమే నా మాట వినడం లేదు. ఇంకా నాకు పిచ్చేవారు. చెప్పిన మాట విను. ఉండు, నీ పని చెప్తా. ఇప్పుడేం చేస్తా? అట్టకాదు నీ పని. నేనంటే అందరికీ లోకం అయిపోయానా? అయ్యో, ఎందుకని గదిలోకి వెళ్ళాకు. ఆ బొమ్మ చూసి నేనే భయపడ్డాను. ఎట్టి సన్నాసి, సందేహం లేదు. మంగళహారతి పాడమంటావా? పాడు పాడు. సత్యం వీళ్ళనే చూస్తాను. ఓరి దద్దమ్మ, ఈ ఏళ్ళతో నీ పని ఆఖరు. నాకు తెలుసు. నువ్వేం భయపెట్టకర్లా. సత్యం ఒకే తెలిసేస్తాను. నాతో పాటు నువ్వు తెస్తావు. అది మాత్రం జ్ఞాపకం ఉంచుకో. ఏటాలు చేస్తున్నావు. చస్తాను. వీరుల్లాగా పోరాడి చచ్చి వీర స్వర్గం అలంకరిస్తాను. కానీ పోయే ముందు ఒక ముఖ్యమైన పని విన్ను. నేను పోయిన తరువాత, అంటే పూర్తిగా చచ్చిన తర్వాత, నా ఆస్తి ఎంత అంటే నా మంచం, గ్లాసు, చెంబు, బొక్కన, తంబుర అన్ని ఊరికి ఉత్తరాన గంగానమ్మ గుడికి విరాళం కానుకగా ఇవ్వవలను. నా శవాన్ని ఏనుగుల మీద ఊరేగించవలను. ఇట్లు హరికథాకే చచ్చేటప్పుడు కూడా బిరుదులు ఎందుకు? ఒట్టి వ్యాఘ్రేశ్వర భాగవత. మీ అందరూ వద్ద సెలవు తీసుకుంటున్నారు. ఈ రోజుతో మీకు నాకు రుణం తెలిపోయింది. మనసమా నీకు నా రుణమెల్ల సరిపోయే, ఇంకేటి ఆశయ్యదవ పైన. కానీ నీకు నాలాంటి తేలిక మనిషి దొరకడు. నువ్వు ఏ బోండాలు పాలవుతావు. ఐ కాంట్ హెల్ప్ ఇట్, ఐ కాంట్ హెల్ప్ ఇట్. దారిలో దాహం అయితే చచ్చేవాడికి దాహం ఏంటి? దాహంతోనే తెచ్చారనుకుంటాను. ఎవరు అక్కడ? నేనే. బాయ్ బాయ్. షటప్. నాకేం భయం అనుకున్నావా? నాతో పోరాడిండ్రా, నన్ను ఎదుర్కొండ్రా, నా తొమ్మిది ఎదురుండ్రా. భాగవతాలంటే ఏమనుకున్నారు? తిప్పిపోతారా? రండిరా, రండి. చంపండి, చంపండి. భాగవత చంపండి, భాగవత చంపండి. ఎందుకు భయపడతా? చంపండి భాగవత. మేము పోలీసులం. రవి మమ్మల్ని కాపలా పంపించారు.
హంతకులు గారు కాదు. అమ్మయ్యా. ఉన్నట్టుండి బాబా మనల్ని విడిచిపెట్టిపోతాడని కల్లో కూడా అనుకోలేదు. ఏ బాబా లేనిదే మనం బ్రతకలేమా? పైగా బాబా నన్ను అవమానించాడు. అతని మీద పగ సాధించి అతని అవసరం మనకు లేదనిపిస్తాను. బాబాకి ఆ సిఐడికి ఏదో సంబంధం ఉంది. లేకపోతే బాబా అతనికి లొంగిపోతాడా? ముందు ఆ సిఐడిని హతమార్చాలి. వాడున్నంత వరకు మనకు అపాయం. మనం వాణ్ణేం చెయ్యక్కర్లేదు, అంతా పోలీసులే చేస్తారు. ఎలా? ఎలాగా? బాబా దగ్గర గొలుసు పుచ్చుకోవడం నేను ఫోటో తీశాను. ఈ ఫోటో పోలీసులకు పంపించి లంచం పుచ్చుకున్నాడని పిటిషన్ పెడతాను. దాంతో వాడి ఉద్యోగం కళాస్. భేష్ భేష్, మంచి ఉపాయం. రవి, ఏమిటండి ఇది? సస్పెన్షన్ ఆర్డర్. ఏం చేశారండి? ఆ వడ్డీ వ్యాపారి బాబా దగ్గర ఇంకొక గొలుసు తీసుకున్నావట, నిజమేనా? నిజమేనండి, తీసుకున్నాను. డబ్బిచ్చి తీసుకున్నావా? లేదండి. కానుకగా తీసుకున్నావా? బాబాను మనం అనుమానిస్తున్నాం. అతని దగ్గర నీవు తీసుకున్న కానుకను లంచంగా పరిగణించి నీ మీద చర్య తీసుకోవాల్సిందిగా నాకు ఆర్డర్ వచ్చింది. మీరు నమ్ముతున్నారా? నమ్మకం అలా ఉంచు. పోలీస్ ఆఫీసర్ అయ్యుండి నువ్వు కానుకలు తీసుకోవడం తప్పని తెలుసా? తప్పే సార్. ఆనాడు నాలో ఏదో శనిగ్రహం ప్రవేశించింది. కాదని లెక్క తీసుకున్నాను. కానీ ఆనాడే డబ్బిచ్చి కూడా ఇంకో లెక్కేసుకున్నాను సార్. ఆ దొంగల ముఠాను పట్టుకోవడానికి నువ్వు కావాలని ఆలస్యం చేస్తున్నావని, దానికి కారణం ఇలాంటి లంచాలేమని ఒక ఆకాశరామన్న ఉత్తరం, దాంతో ఒక ఫోటో కూడా వచ్చాయి. రవి, నువ్వు ఆ గొలుసు లంచంగా తీసుకోలేదని నిరూపించగలవా? నిరూపిస్తాను సార్. నువ్వు తీసుకున్నప్పుడు సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. ఎవరు? ఆ ఫోటోను చూడొచ్చా? ఓయ్, ఏదో చెప్పబోయి ఆగావే? వద్దండి. ఈ బురదలో తింకుకుండా లాగి వాళ్ళకి చెడ్డ పేరు తేవటం నాకు ఇష్టం లేదు. ఈ కళంకం నుంచి బయటపడవలసిన బాధ్యత నాది. నన్ను మీరు అపార్థం చేసుకోవద్దని ప్రార్థిస్తున్నా. రవి, నా చేతితో నీకు సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చినందుకు చాలా విచారిస్తున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా బాధ్యత నేను నిర్వర్తించాలి. ఇదంతా ఆ దొంగల ముఠా కుతంత్రం. ఈ ఫోటో బాబా షాపులోనే తీశారు. నా మీద హత్యా ప్రయత్నం కూడా అక్కడే జరిగింది. కనుక ఈ దొంగల ముఠాకి బాబాకు ఏదో సంబంధం ఉంది. సందేహం లేదు సార్. ఎలాగైనా సరే ఈ దొంగల ముఠాను పట్టించి నా మీద వచ్చిన అపవాదు తొలగించుకునేటంత వరకు మళ్ళీ నా ముఖం మీకు చూపించాలి. క్షమించండి. సరే. అమ్మా, అమ్మా, ఏమిటి నాయనా? ఆనాడు బాబా ఇచ్చాడని గొలిసిచ్చానే, అదేదమ్మా? అది ఎక్కడ పెట్టావమ్మా? ఎక్కడో పెట్టి మర్చిపోయాను నాయన. ఎంత వెతికినా కనపడలేదు. అయ్యో, ఎంత పని చేశావమ్మా? దాన్ని నేను లంచంగా తీసుకున్నానని నా మీద నేరం ఆరోపించారమ్మా. బాబా దగ్గర నేను తీసుకునేది లంచమా? అవునట. ఆ బాబాకు దొంగల ముఠాకు ఏదో సంబంధం ఉంది. నాకు గొలుసు ఇచ్చినట్టే ఇచ్చి ఫోటో తీయించి పోలీసులకు పంపించాడు. అంత పని ఆయన చేసి ఉంటాడు నాయన. నిజంగా నీకు ద్రోహం చేసేవాడే అయితే ఆనాడు అపాయం నుంచి నిన్నెందుకు కాపాడతాడు చెప్పు? అది నాటకమైన నా అనుమానం. నన్ను నమ్మించి మోసం చేయడానికి వెళ్ళిన పన్నాడు. కాదు నాయన. అమ్మా, అతను అన్నాడు ఆసుపత్రిలో ఉన్నాడు కదా, ఎలాంటి వాడు నీ ఉద్దేశం? నాకు తెలిసినంత వరకు ఆయన మంచివాడని నా నమ్మకం. కానీ అతని పరిస్థితులు, పరిచయాలు, ప్రత్యక్ష సాక్ష్యాలు పరిశీలిస్తే అలా అనిపించటం లేదమ్మా. ఒక పక్క నా మీద అనురాగం వలకబోస్తుంది, మరొక పక్క నన్ను ఇంతగా కలవరపెట్టి నా భవిష్యత్తుకే భంగం కలిగించే ఆ బాబా సామాన్యుడు కదమ్మా. పోనీలేమ్మా, నా గొడవతో నిన్ను బాధ పెట్టలేదు. నేను ఇవాళ అటు ఇటు తేల్చేస్తాను. రవి, ఎక్కడికి నేను పిస్తల్ తీసుకుపోతున్నా? ఆ బాబా దగ్గరికేనమ్మా. అవునమ్మా, అతని నిజ స్వరూపం బయటపెట్టి నా మీద పడ్డ అపవాదు తొలగించుకునేటంత వరకు మళ్ళీ నేను గడప అడుగు పెట్టాను. నువ్వు వెళ్ళొద్దు నాయన. అమ్మా, భయపడుతున్నావా? అవును, రాబోయే అపాయం తలుచుకుంటే నా గుండెలు బ్రతనవుతున్నా. అపాయమ్మా? నాకా? ఏమిటమ్మా ఇది? నీ కొడుకు శక్తి సామర్థ్యాల మీద నీకే నమ్మకం పోయిందా? నమ్మకం ఉంది కాబట్టే భయపడుతున్నా. నా మాట విను, నువ్వు వెళ్ళొద్దు నాయన. అమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడేది?
ధర్మాన్ని నిర్భయంగా నిర్వర్తించమని ఆశీర్వదించి పంపించవలసిన తల్లేనా ఇలా పిరికి మందు పోస్తున్నది? ఆ తల్లి కూడా ఒకరి ఇల్లానే కదా నాయన. ఆమె తన భర్తల గురించి ఆలోచించడం న్యాయం. నీవు నన్ను గురించి ఎప్పుడు భయపడకుండా బాధపడకుండా నా శక్తి సామర్థ్యాలు నిరూపిస్తానమ్మా. రవి, రవి! తండ్రి కొడుకులు కలిసి బ్రతికి భాగ్యానికి ఎలాగూ నోచుకోలేదు. కనుక ఇప్పుడు ఇద్దరి మధ్య ఈ భయంకర పోరాటం కల్పించాడు. ఏమిటి పరీక్ష? మనల్ని పట్టుకోవాలని పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బహుశా బాబాయే మనల్ని పట్టివచ్చు. ముందు వాణ్ణి సభా చేయాలి, తరువాత సిఐడి ఇన్స్పెక్టర్ ఆ రవిని హతమార్చాలి. రే రత్నం, అయ్యా, ముందు మనం ఈ చోటు ఖాళీ చేయాలి. మీరంతా వెళ్ళి మన పాత మకాల్లోనే ఉండండి, నేను అక్కడికే వస్తాను. అలాగే సార్. రానైనా ఎక్కడికి ప్రయాణం? సామాన్లన్నీ సర్ది తప్పించుకొని పారిపోదాం అనుకుంటున్నావా? ఏమిటైనా అలా మాట్లాడుతున్నావు? నేను ఒక పోలీస్ అధికారిని, నీకు తెలుసా? తెలుసు. తెలిసే మా అమ్మ కానుకని వంకబెట్టి ఆ గొలుసు నాకిచ్చావు. దాన్ని ఫోటో తీయించి పోలీసులకు పంపించి నేను లంచం తీసుకున్నానని నాకు అపవాదు అంతగట్టావు. ఫోటో తీయించానా? నేనా? నాకేం తెలియదు నాయనా. ఇంకా నన్ను మోసం చేయలేవు. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. నా మీద కత్తి విసిరింది ఎవరు? ఏమిటి నాయనా ఈ ప్రశ్నలు? నన్ను ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నాను? ఇంతకాలం అపార్థమే చేసుకున్నాను, ఇప్పుడు సరిగా అర్థం చేసుకుంటున్నాను. నా మంచితనాన్ని అవకాశంగా తీసుకుని నా మీద ప్రేమాభిమానాలు వలకబోసి నన్ను మోసం చేశావు. నీ మీద నాకున్న వాత్సల్యాన్ని శంకిస్తున్నావా? వద్దు బాబు, అది పవిత్రమైంది. దాన్ని శంకించి మళ్ళించి చాలించిన నాటకం. నీ బ్రతుకు బయటపడే రోజు వచ్చింది. చెప్పు, అసలు ఎవరు? చెప్పను, చెప్పలేదు. భగవాన్, నాకు చావు ప్రసాదించలేవా? లాభం లేదు. నీ మొసలి కన్నీళ్లు నా మనస్సు కరిగించలేవు. బయట ప్రపంచానికి వడ్డీ వ్యాపారం, లోపల దొంగల ముఠాకి ఆశ్రయం. చెప్పు బాబా, ఉద్దండం అనే పేరుతో చలామణి అవుతున్న గోపాల్కి నీకు సంబంధం ఏంటి? బొంబాయి బ్యాంకు దోపిడీ ముఠాకి నీవా వాడా నాయకుడు. నిజం చెప్పే వరకు నిన్ను కదలివ్వను. నేను కదమ్మా. బాబా, బాబా, తప్పించుకోలేవు. పాతాళంలో ఉన్న బయటికి వెళ్తాను. ఎక్కడికి పారిపోతున్నా? నా ఇష్టం. అడగడానికి నువ్వు నన్ను గురించి సిఐడికి ఏం చెప్పావు? మమ్మల్ని అందరినీ పట్టించి నువ్వు మంచివాడు అనిపించుకోవాలనే చెప్పు. ఇన్నాళ్ళు నేను దోచుకొచ్చిన సొమ్మంతా ఎక్కడ దాచావు? ఎక్కడ దాచిపెట్టావు? నిజం చెప్పకపోతే నీ ప్రాణాలు తప్పు. ఎవడో రైలు కింద పడి చనిపోతే నీ బట్టలు వాడికి తొడిగి నువ్వే చనిపోయావని ఇన్నాళ్ళు లోకాన్ని పోలీసుల్ని మోసం చేశావు. నన్ను మాత్రం మోసం చేయలేవు. చలపతి,
నీ ప్రాణాలు ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాయి. చెప్పు. గుడ్డివాడుగా నటించి మమ్మల్ని అందరినీ మోసం చేసి అతను చూశారు.
ఆ